పెసర పునుకుల కర్రీకి ముందుగా పెసలు నానబెట్టుకొని పెసలు ఇలా ముద్దగా చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పునుకులుగా వేసుకొని పెసర పునుకులు వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఉంచాక తీసుకొని తర్వాత అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసేసుకొని కొంచెము వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టమాటో ప్యూరీ అన్నీ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. సాల్టు కారం పసుపు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని అది లో ఫ్లేమ్లో కొంచెం వేగాక పెసర పునుకులు ముందుగా పెట్టుకున్నవి అందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనిచ్చి తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒక 2 to 5 మినిట్స్ అలా మగ్గనిచ్చాక లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసుకొని దించేస్తే అయిపోతుంది పెసర పునుకుల కర్రీ.